ఆర్ఆర్ జ్యువెలర్స్ వాళ్ళది మీకు తెలుసు కదండి, కస్టమైజేషన్ మెయిన్గా అనమాట. మనకి ఓల్డ్ నగల్ని పాత నగలు మన అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చే నగల్ని రీడిజైన్ చేస్తారు కదా, సో అలా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ మధ్య ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒక మంచి ఫ్యాన్సీ శారీ విత్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది. మంచి ఒక సంగీత్ని అటెండ్ చేయొచ్చు, ఒక కాక్టైల్ని అటెండ్ చేయవచ్చు, అండ్ ఒక మంచి రిసెప్షన్ని కూడా అటెండ్ చేయవచ్చు. ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి పట్టు శారీ, ఒక నెక్లెస్, ఒక మంచి ఇయర్ రింగ్స్ కుందన్ కాంబినేషన్లో అండ్ బ్యాంగిల్ సరిపోతుంది అనమాట మీరు ఒక మంచి అకేషన్ని అటెండ్ అవ్వడానికి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఆర్ఆర్ జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొండాపూర్లో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవాళ నేను స్పెషల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. లైట్ వెయిట్ కలెక్షన్ ఉంది అండ్ అలాగే బ్రైడల్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకైతే ఈ కలెక్షన్ చాలా నచ్చింది. ఇట్లా రెడీగా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఒక్కసారి మీకు చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఈ చౌకర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇది చౌకర్ కమ్ బాజుబంద్ అండి. చాలా ప్రెట్టీగా ఉంది. మనకి దీంట్లో ఏంటంటే హెవీ నక్షి, మనకి డీప్ నక్షి అంటారు కదా, ఆ కాంబినేషన్ని హైలైట్ చేశారు. మిడిల్లో అమ్మవారు వచ్చారు, కింద వచ్చేసి చిన్న చిన్న కుందన్ పీసెస్ అనమాట. చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ కింద కూడా మనకి ఏంటంటే 2 లేయర్స్ లాగా మనకి బీడ్స్ని హైలైట్ చేశారండి. దానివల్ల ఇంకా హెవీగా కనిపిస్తుంది. సో మీరు ఆఫ్టర్ బ్రైడల్ పార్టీ మీరు చిన్న చిన్న అకేషన్స్కి కూడా దీన్ని వేసుకోవచ్చు. నేను నెట్ వెయిట్ మెన్షన్ చేస్తాను. ఈ చౌకర్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 44.6 గ్రామ్స్ ఉందండి. సో చౌకర్ చూసాం, మరి మిడ్ లెంత్ నెక్లెస్ కావాలి కదా, సో నెక్లెస్ కోసం నక్షిలో తీసుకున్నాం అనమాట. మిడిల్లో ఈ విధంగా పికాక్ డీటెయిలింగ్ ఇచ్చేసి కింద కలర్ స్టోన్స్ని హైలైట్ చేశారండి. మళ్ళీ అమ్మవారు, కింద మ్యాంగోస్, చాలా బాగుంది. సో ఇది మీరు నెక్లెస్ లాగా వేసుకోవచ్చు, మిడ్ లెంత్ నెక్లెస్ లాగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది వచ్చేసి అరౌండ్ మనకి నెట్ వెయిట్ 32.2 గ్రామ్స్ ఉందండి. చాలా బాగుంది. అండ్ కింద హారం లాగా అగైన్ మనం లైట్ వెయిట్ హారం తీసుకున్నాం అనమాట. ఇదైతే మనకి వెయిట్ వచ్చేసి 47.8 గ్రామ్స్ ఉందండి. సో ఇది కొంచెం కంపేర్ టు చౌకర్ మీకు లైట్ వెయిట్గా ఉందనుకుంటే మీరు ఇంకా పెద్ద సైజు హారంకి కూడా వెళ్ళొచ్చు. నేను అది కూడా చూపిస్తాను, ఒక్కసారి లుక్ చేయండి. ఇది చూడండి, మనకి కుందన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న జిలేబీ ఉంది, కుందన్ ఉంది, ఈ విధంగా పీకాక్స్ అండ్ మనకి రైస్ పర్ల్స్ అండ్ బీడ్స్ని హైలైట్ చేశారు. చాలా చాలా ప్రెట్టీగా ఉంది. ఇదైతే కింద హారంకి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. 84.6 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అయితే. సో ఇట్లా కాంబినేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా మనం ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట, బిగ్ సైజ్ జుమ్కాస్. సో మనకి చోకర్కి సెట్ అయ్యే విధంగా జుమ్కాస్ అయితే హైలైట్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది డిటాచబుల్ ఆప్షన్ అయితే లేదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. మీకు కావాలంటే జుమ్కా అండ్ స్టడ్ డిటాచబుల్గా చేసిస్తారు. ఎందుకంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ వాళ్ళది మీకు తెలుసు కదండి, కస్టమైజేషన్ మెయిన్గా అనమాట. మనకి ఓల్డ్ నగల్ని పాత నగలు మన అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చే నగల్ని రీడిజైన్ చేస్తారు కదా, సో అలా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 55 గ్రామ్స్ ఉందండి. సో నెక్లెస్ చూసాం, హారాలు చూసాం, ఇయర్ రింగ్స్ చూసాం, వడ్డానం కూడా చూసేద్దాం. వడ్డానం వచ్చేసరికి మనకి కుందన్ పీసెస్లో ఇట్లా హైలైట్ చేశారనమాట. మిడిల్లో ఒక పెద్ద పెండెంట్ వచ్చిందండి విత్ పర్ల్ కాంబినేషన్. అండ్ ఈ పక్కన సైడ్ మోటివ్స్ అయితే హైలైట్ చేశారనమాట. సో వడ్డానం చూసాం కదా, మరి మాంటిక్కా లేకపోతే బ్రైడల్ లుక్ ఇన్కంప్లీటే. సో బ్రైడల్ లుక్ కోసం ఈ విధంగా మాంటిక్కాని హైలైట్ చేసామండి. ఇది కూడా కుందన్ కాంబినేషన్లో చాంబాలి లాగా వచ్చిందనమాట. కింద వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న మోటివ్స్ని హైలైట్ చేశారు. ఇది మనకి పెండెంట్ అండి. పెండెంట్ని మేము మాంటిక్కా లాగా యూజ్ చేస్తాం. మీరు ఆఫ్టర్ బ్రైడల్ షవర్ మీరు పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ ఇంకా ఏదైనా కలర్ బీడ్స్లో కూడా స్ట్రింగ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి 11.6 గ్రామ్స్ ఉందండి, 916 హాల్మార్క్. సో బ్యాంగిల్స్ కావాలి కదా, ఇక్కడ బ్యాంగిల్స్ కూడా మేము మల్టీ కలర్ స్టోన్స్తో ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి నక్షి పీకాక్స్ వచ్చేసినాయి. సో దీనికైతే స్క్రూ ఉందండి. ఒక స్క్రూ వల్ల ఏంటంటే మనకి ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. మీరు ఇది సింగిల్ పీస్ అంటే సింగిల్ కడాలాగా వేసుకోవచ్చు అండ్ ముందు బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు అనమాట. 916 హాల్మార్క్లో ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. ఇంకా ఇండివిజువల్గా కూడా కొన్ని సెట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇండివిజువల్ సెట్స్ అన్నాం కదండి, ఒక్కసారి లుక్ వేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ లైట్ వెయిట్ చోకర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్ కింద ఈ విధంగా గోల్డ్ బాల్స్ని హైలైట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇది చోకర్ కమ్ బాజుబాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెట్ వెయిట్ వచ్చేసి 12.4 గ్రామ్స్ అండి, లైట్ వెయిట్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా నక్షిలో హారం అయితే హైలైట్ చేశారనమాట. ఇది సింపుల్గా మీరు 3/4 లాగా స్టేట్మెంట్ పీస్ లాగా వేసుకోవచ్చు. డీప్ నక్షి వర్క్ ఉందండి, పీకాక్ డీటెయిలింగ్ అంతా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా డీటెయిలింగ్ చూడండి,
ఎంత బాగుందో అసలు, చాలా ప్రెటీగా ఉంది. అండ్ కార్వింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉందన్నమాట. నక్షి అయితే మనకు కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా కుందన్ కాంబినేషన్ని హైలైట్ చేశారు. ఇది మనకి 3/4 లాగా వేసుకోవచ్చు, మిడ్ లెంత్ హారం లాగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ 56.8 గ్రామ్స్ ఉందండి. సో నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది ప్రాపర్ నక్షి అనమాట. అమ్మవారు వచ్చారు, డీటెయిలింగ్ చూడండి, అమ్మవారి కళ్ళు పద్మంలో కూర్చోవడం అంతా చాలా నీట్గా ఉంది కార్వింగ్ అంతా. కింద వచ్చేసి ఈ విధంగా ఎమరాల్డ్ బీడ్స్తో పాటు చిన్న చిన్న పర్ల్స్ని హైలైట్ చేశారు. వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక గ్రాండ్ నెక్లెస్ అనమాట ఇది. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 61 గ్రామ్స్ అట్లా ఉంది. ఇది కూడా 916 హాల్మార్క్లోనే ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చౌకర్ అండి. ఇది కూడా ఏంటంటే మనకి సీజెట్స్, రూబీస్ ఆ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. ఇక్కడ చిన్న మ్యాంగో డీటెయిలింగ్ ఇచ్చేసి కింద పర్ల్ డ్రాప్ని హైలైట్ చేశారు. సో చాలా బాగుంది. ఇది కూడా మనకి 22 క్యారెట్ హాల్మార్క్లో ఉందండి. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 21 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట నెట్ వెయిట్. సో ఈ విధంగా చోకర్ అండ్ నెక్లెస్, ఒక హారం వేసుకొని మీరు బ్రైడల్గా కూడా మంచిగా రెడీ అవ్వచ్చు అండి. ఆ కాంబినేషన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి పికాక్స్ డీటెయిలింగ్ వచ్చేసింది. ఇది కూడా మనకి కుందన్ వర్క్మెన్షిప్ అండి. కుందన్ 9 నక్షి అనమాట. 2 వర్క్మెన్షిప్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి యాజ్టీస్గా డీప్ నక్షి వచ్చేసింది. అండ్ రష్యన్ ఎమరాల్డ్స్తో పాటు ఈ విధంగా చిన్న చిన్న వాటర్ పాల్స్ ఉంటాయి కానీ ఫ్రెష్ వాటర్ పాల్స్, వాటిని స్టింగ్ చేశారు. ఇదైతే ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి పట్టు శారీ, ఒక నెక్లెస్, ఒక మంచి ఇయర్ రింగ్స్ కుందన్ కాంబినేషన్లో అండ్ బ్యాంగిల్ సరిపోతుంది అనమాట మీరు ఒక మంచి అకేషన్ని అటెండ్ అవ్వడానికి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 49.9 గ్రామ్స్లో ఉందండి. చూడడానికి హెవీగానే ఉంది. కొంచెం వెయిట్ పరంగా లైట్ వెయిట్ అని చెప్తా, బికాజ్ ఇంత హెవీనెస్ ఉంది వర్క్లో. అయితే కుందన్ వచ్చింది కాబట్టి మనకి నక్షి కూడా కొంచెం సాలిడ్లో వస్తుందండి. ఇదైతే నాకైతే చాలా చాలా నచ్చిందండి. హెవీగా ఉందన్నమాట. సో ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, నెక్ అయితే ఫిల్ అయిపోతుంది. బ్రైడల్కి అయితే ఒక మంచి పాంచ్లాడా కానీ లేదు అంటే దీంట్లోనే ఒక మంచి మ్యాంగో హారం లేదా ఒక బొట్టు హారం వేసుకున్నా సెట్ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా కనిపిస్తుంది బ్రైడల్కి అయితే. సో అలాంటి నెక్లెస్ ఇది. పైనంతా మనకి పీకాక్స్ అమ్మవారు వచ్చేసారు. కింద మళ్ళీ ఈ విధంగా 2 లేయర్స్ లాగా ఇచ్చేసారు అనమాట. కుందన్ విత్ నక్షి కాంబినేషన్. అండ్ ఇక్కడ అమ్మవారి పెండెంట్, బిగ్ సైజ్ పెండెంట్ని హైలైట్ చేశారండి. దానివల్ల ఇంకా లుక్ హెవీ అయిపోయింది అనమాట. ఇదంతా చూడండి, మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్లో బీడ్స్ ఇచ్చేసరికి ఏంటంటే ఇంకా హెవీగా కనిపిస్తుంది. వేసుకుంటే ఒక మంచి గ్రాండ్ లుక్ అనమాట. ఇది కూడా 916 హాల్మార్క్లోనే ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 50.7 గ్రామ్స్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ 5 తులాల 700 మిలీస్ అట్లా ఉందన్నమాట. బట్ ఇంత హెవీ హారం నేను కొంచెం బడ్జెట్ అనే చెప్తాను. మీరు పొనియన్ సెల్వన్ PS1 PS2 మూవీ చూసారా? దాంట్లో హెవీ కుందన్ అండ్ నక్షి హారాలు చూసాం కదా. వన్ ఆఫ్ ది నక్షి నెక్లెస్ అండి. చాలా పెద్దగా ఉందన్నమాట. బ్రాడ్ నక్షి, డీప్ నక్షి వచ్చేసింది సాలిడ్లో అనమాట. ఇది పెండెంట్ చూసుకుంటే ఎంత హెవీగా ఉందో వెయిట్ కూడా అలాగే ఉందండి. మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు. ఇదైతే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట, అంత హెవీగా ఉంది. ఇది డీప్ నక్షి అండి, సాలిడ్లోనే ఉంది నక్షి అయితే. 916 హాల్మార్క్. ఆల్మోస్ట్ ఇది 90 గ్రామ్స్ అట్లా వస్తుందండి నెట్ వెయిట్. పెద్దదే ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్లెస్ చూసాం కదండి, బీడ్స్లో నక్షి కాంబినేషన్ చూద్దాము. ఇది వచ్చేసి అన్నీ కూడా ఏంటంటే పర్ల్స్ అనమాట. బిగ్ బంచెస్ లాగా ఇచ్చేసారు. మళ్ళీ దీంట్లో రెడ్ కలర్ బీడ్స్ని హైలైట్ చేశారు. మిడిల్లో మాత్రం ఒక బిగ్ సైజ్ పెండెంట్ అండి. మనకి రాణిహార్లో వస్తుంది కదా, లైక్ మగ్రీ స్టైల్ లాగా అంత పెద్దగా వచ్చిందనమాట. ఇది కూడా ఏంటంటే డీప్ నక్షి వర్క్లో ఉందండి, యాంటిక్ నక్షి. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ విత్ నక్షి కాంబినేషన్, కుందన్ కాంబినేషన్లో వచ్చేసింది. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్సే కానీ లైక్ గరుడా స్టైల్ లాగా అట్లా వచ్చిందనమాట. కింద వచ్చేసి ఈ విధంగా తుర్ములియం బీడ్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుందండి. అది ఓన్లీ నెట్ వెయిట్ చెప్తున్నాను. పెండెంట్ది 63.5 గ్రామ్స్ ఉందండి. సాలిడ్ నక్షినే, హెవీ నక్షి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇదైతే చాలా చాలా పెద్దదండి. అసలు ఏం చెప్పాలంటే నో వర్డ్స్ అనమాట, అంత బాగుంది. ఫస్ట్ బీడ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ బీడ్స్ని హైలైట్ చేశారు. 1 పర్ల్స్ అండ్ 1 గ్రీన్ బీడ్స్ అనమాట. మిడిల్లో మాత్రం బిగ్ సైజ్ పెండెంట్. ఇది అరచేయి కన్నా పెద్దగా ఉంది చూడండి. సో అంత పెద్ద పెండెంట్ అనమాట. దీంట్లో మనకి హెవీగా పికాక్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఎమరాల్డ్ పోటాని హైలైట్ చేశారు. దాంతోపాటు పోలికీస్ ఉన్నాయి, కుందన్స్ ఉంది కాంబినేషన్. అండ్ ఇక్కడ 3 పర్ల్స్ని హైలైట్ చేశారు. కింద వచ్చేసరికి ఒక పెద్ద పెండెంట్ అనమాట, బిగ్ సైజ్. ఇంతకుముందు చూసింది పెండెంట్ చిన్నగా ఉంది కానీ దానికన్నా ఇది 2 ఇంతలు పెద్దది అనమాట. అంత బాగుంది. వేసుకుంటే కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. ఇది మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి, లైక్ యూనిసెక్స్ హారం లాగా ఉంటుందన్నమాట. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 80 to 83 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, 916 హాల్మార్క్ జ్యువెలరీ.
నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్ అనమాట. మన హైదరాబాద్ ఫేమస్ పర్ల్స్ ఉన్నాయి, దాంతోపాటు గ్రీన్ బీట్స్ ఉన్నాయి. అండ్ మిడిల్లో పెండెంట్ వచ్చేసరికి ఇది టూ కాదు 3 స్టెప్స్ లాగా ఉంది. బిగ్ సైజ్ భారీ పికాక్ అండి. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక కుందన్ మోటిఫ్ వచ్చింది, కింద ఈ విధంగా బీట్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి డీటెయిలింగ్ ఇచ్చేసారు. పికాక్స్ సైజ్ గ్రేడియేషన్ అయితే ఉందండి, చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఇది కూడా యూనిసెక్స్ హారం అనమాట, 916 హాల్మార్క్లో. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 51.6 గ్రామ్స్ ఉందండి, చాలా బాగుంది. బిగ్ హారం ఇయరింగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి టాంజనైట్స్ మాల అండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ లాంటి బీట్స్ అనేవి. సో టాంజనైట్స్ అనమాట. ఇది 5 లేయర్స్లో హైలైట్ చేశారు. మిడిల్లో మాత్రం కుందన్ పెండెంట్స్ అండి, మనకి పోల్కి కాంబినేషన్ అంటారు కదా అట్లా ఇచ్చేసారు అనమాట. ఇక్కడ ఒక పెండెంట్ లాగా వచ్చి కింద మళ్ళీ స్టెప్స్ లాగా అనమాట. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న మోటివ్స్ విత్ టాంజనైట్ బీట్స్, చాలా బాగుందండి. ఇది కూడా నియర్ టు ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ అట్లా వస్తుంది నెట్ వెయిట్ అయితే. కుందన్ కాబట్టి మనకి వెనకాల ఫిల్లింగ్ ఉంటుందన్నమాట, లోపల వ్యాక్స్ అయితే ఉంటుంది, బట్ వెనకాల ఫిల్లింగ్ రావడం వల్ల కొంచెం వెయిట్ అయితే హెవీ అయితే ఉంటుందండి. బ్రైడల్ కలెక్షన్ చూసాం, ఇండివిజువల్ కలెక్షన్ చూసాం, అండ్ అలాగే జెంట్స్ కోసం కొన్ని యూనిసెక్స్ హారాలు చూసాం. కొంచెం లైట్ వెయిట్ కూడా చూద్దామా? చలో. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కంటి చూద్దామండి. ఇది వచ్చేసి డిఫరెంట్గా వచ్చిందనమాట. కంటి అంటే మనకి ఎప్పుడు నక్షీలో వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే సీజెడ్స్ కాంబినేషన్ లాగా అట్లా వచ్చింది. బిగ్ సైజ్ స్టోన్స్ని హైలైట్ చేస్తారు. ఇవి ఏంటంటే చూడడానికి మనకి పోల్కీస్ లాగా ఉంది, బట్ సీజెడ్స్ అండి, చాలా హైలైటెడ్గా వచ్చింది. ఈ కంటి నేను జస్ట్ కంటి వెయిట్ చెప్తున్నాను, 18 గ్రామ్స్ ఉంది. దీనికి పెండెంట్ వచ్చేసి డిటాచబుల్ ఉందన్నమాట. సో మీకు ఒకవేళ కంటి కావాలంటే మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. పెండెంట్తో కావాలంటే పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 30 గ్రామ్స్తో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ కృష్ణ పెండెంట్ అండి, పచ్చి సీజెడ్ కాంబినేషన్లో ఉంది. కింద వచ్చేసి ఈ విధంగా గ్రీన్ బీట్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుంది కదా, నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి, మళ్ళీ అయిపోతే కస్టమైజ్ చేసిస్తారు. బట్ ఏంటంటే ఫస్ట్ తీసుకున్న హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. 916 హాల్మార్క్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా ఫేవరెట్ అండి, నాకైతే చాలా నచ్చింది. బీచ్లో పర్ల్స్ అట్లా కాంబినేషన్ హైలైట్ చేశారు. ఇదంతా పర్ల్స్ అండ్ మిడిల్లో వచ్చేసి పోటాస్ ఉంటాయి కదండి, ఎమరాల్డ్ పోటాస్, చుట్టూ మళ్ళీ సీజెట్స్ని హైలైట్ చేసి పెండెంట్ ఇచ్చేసారనమాట. ఒక 5 లేయర్స్ లాగా వచ్చింది. ఇది కాకపోతే నెక్లెస్ లాగా ఉందండి. ఒకవేళ మీకు హారం లాగా కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. యూనిసెక్స్ హారం లాగా అయితే కస్టమైజ్ అయిపోతుందండి. వెరీ వెరీ లైట్ వెయిట్, ఓన్లీ 23.1 గ్రామ్లో ఉందండి. 2 తులాల 3 గ్రాములు అంటే బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇది పోల్కీస్లో వచ్చిందనమాట. పోల్కి పెండెంట్స్ని హైలైట్ చేస్తారు విత్ ఇది పింక్ కలర్ కట్ బీట్స్, తుర్ములియం లాగా వచ్చేసింది. హెవీగా ఉందండి. ఈ మధ్య ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒక మంచి ఫ్యాన్సీ శారీ విత్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది. మంచి ఒక సంగీత్ని అటెండ్ చేయొచ్చు, ఒక కాక్టైల్ని అటెండ్ చేయొచ్చు, అండ్ ఒక మంచి రిసెప్షన్ని కూడా అటెండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి నెట్ వెయిట్ మనకి అరౌండ్ 30 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. బ్యూటిఫుల్ పీస్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ పెండెంట్ గురించి మాట్లాడుకుందామండి. రాధాకృష్ణ పెండెంట్ వచ్చిందనమాట. ఈ పక్కన పీకాక్స్, ఇక్కడ ఎలిఫెంట్స్, మొత్తం మనకి బృందావనం థీమ్ ఉంటుంది కదండి, ఆ లీవ్స్, ఆ తీగలు సంథింగ్ అట్లా ఇచ్చేసారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇది 2 స్టెప్స్ లాగా మనకి డ్రాప్స్ని హైలైట్ చేస్తారండి. పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్, అండ్ దీంట్లో కూడా ఎమరాల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఎమరాల్డ్ బీట్స్ని హైలైట్ చేస్తారు. ఒకవేళ మీకు ఎమరాల్డ్స్ వద్దనుకుంటే ఇంకేదన్నా కాంబినేషన్, లేకంటే ఇప్పుడు చాలా కలర్ బీట్స్ ట్రెండ్ అవుతున్నాయండి, తుర్ములిన్స్, టాంజనైట్స్ అని, ఇంకా రష్యన్ ఎమరాల్డ్స్ అని. సో అట్లా మీరు వేటికాయలో అయినా స్ట్రింగ్ చేయించుకోవచ్చు. పర్ల్స్లో కూడా, లేదు అంటే రూబీస్లో కూడా మీరు స్ట్రింగ్ చేయించుకోవచ్చు. అండ్ సైడ్ పెండెంట్స్ ఇచ్చేసారండి. మోటివ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట. కొంచెం లైట్ వెయిట్ అనే చెప్తా, బికాస్ 27 గ్రామ్స్లో మాత్రమే ఉంది ఈ పెండెంట్, అదంతా కలుపుకొని నెట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అగైన్ ఎమరాల్డ్ కాంబినేషన్ అండి, కాకపోతే నాకు పెండెంట్ చాలా చాలా నచ్చి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో బిగ్ సైజ్ పెండెంట్, పులిగోరు లాగా వచ్చి మిడిల్లో ఒక పెద్ద సీజెడ్ అండి. ఇది సేమ్ మనకి పోలికి లాగా ఉంది కదా, కానీ కాదు. పోలికి ఇంత పెద్దది పెడితే మనకి అక్కడే ల్యాక్స్లో అయిపోతుంది అనమాట. కొంచెం బడ్జెట్లో కావాలని సీజెట్లో వచ్చేసింది. మిడిల్లో మాత్రం మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి, ఎంత బాగుందో అసలు, కార్వింగ్ డీటెయిలింగ్ అంతా. పచ్చి సీజెడ్ కాంబినేషన్ అంటారు కదా, లిటిల్ అట్లా వచ్చేసింది. బట్ మనకి పచ్చి సీజెడ్ వచ్చినప్పుడు మనకి అమ్మవారు అంటే దేవుడు ఏదైతే వస్తాయో అప్పుడు మనకి అది కొంచెం సాలిడ్లో వెళ్ళిపోతుందండి, దానివల్ల లిటిల్ హెవీగా ఉంటుంది గోల్డ్ వెయిట్ అయితే. ఇది వచ్చేసి మనకి 40 గ్రామ్స్లో ఉందండి పెండెంట్. నెట్ వెయిట్ చెప్తున్నాను అనమాట.
మంచి కలెక్షన్, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, బట్ నాకు వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ వరకే ఎండ్ చేస్తున్నాను అనమాట. అయినో మీరు నేను వేసుకున్న నెక్లెస్ గురించి చూస్తున్నారు, నేను అక్కడికే వస్తున్నా. నేను జిలేబీ నెక్లెస్ వేసుకున్నానండి. ఇది మనకి 4 వేస్గా డిటాచబుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు డిటాచ్ చేసుకోవచ్చు. ఏ పెండెంట్కి ఆ పెండెంట్ డిటాచబుల్ అయిపోతుంది. నాకు ఇది మనకి జిలేబీ విత్ కుందన్ కాంబినేషన్ అనమాట. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 65 గ్రామ్స్లో అట్లా వస్తుందండి. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఒక 2 వేస్గా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, నెక్లెస్ లాగా అండ్ పెండెంట్ లాగా అనమాట. నేను కాంబినేషన్గా నేను ఈ విధంగా చాంబాలిస్ని హైలైట్ చేశానండి. చాలా ప్రెటీగా ఉన్నాయి కదా. ఇవి ఆల్మోస్ట్ మనకి 30 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తాయి. ఓకేనా, మీకు ఇట్లా కాంబినేషన్ కావాలంటే ఇలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి, అది మీరు స్టోర్ విజిట్ అయితే చూడొచ్చు. ఒక్కసారి నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తా అండి. స్టోర్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ జ్యువెలర్స్ అనమాట. ఈ స్టోర్ వచ్చేసి కొండాపూర్లోనే. ప్రీవియస్గా ఇక్కడ నుంచి నేను చాలా కలెక్షన్ తీసుకొచ్చాను. ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి వాటి లింక్స్ ఇస్తాను కార్డ్స్లో, డిస్క్రిప్షన్లో, ఒక్కసారి చెక్ చేయండి. కొన్ని గిఫ్టింగ్ పర్పస్ ఆర్టికల్స్ ఉన్నాయండి సిల్వర్లో, ఒక్కసారి లుక్ వేద్దాం. ఇవి వచ్చేసి మనకి గజరాజ్ అనమాట. ఇవి 2 ఆర్టికల్స్ వస్తాయండి. వుడ్ పైన ఇదంతా మనకి పోతూ ఉంటుంది. ప్యూర్ సిల్వర్లో అనమాట. ఇట్లా ఉంటుంది సిల్వర్. ఓకే, ఇది వచ్చేసి మనకి 3500 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి చిన్న చాక్ పీట్ అనమాట. లైక్ మనకి పూజల్లో అమ్మవార్లు కూర్చోబెట్టుకోవడానికి, లేదంటే చిన్న పిల్లలకి భోగిపళ్ళు సంథింగ్ అట్లా పెడతారు కదా, అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి అలా ఉన్నాయి. అది అంతేకాకుండా ఇక్కడ మనకి చిన్నగా వెండి తులసి అండి, ఎంత బాగుందో చూడండి. ఇది వుడ్ వచ్చేసింది, వుడ్ పైన ఇదంతా సిల్వర్ అనమాట. సో ఇవి గిఫ్టింగ్ పర్పస్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలాంటి చౌక్ పీటలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ని కాంటాక్ట్ అయిపోయి మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి, సిల్వర్తో అనమాట. ఒక్కసారి నేను చూపిస్తాను ఎంత బాగున్నాయో ఇవి. ఇది వెనకాల మనకి వుడ్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఫోటో అని స్టిక్ చేయించుకోవచ్చు అనమాట. ఇవి ముందు అంతా ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. ఇది గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి. ఇది రియల్గా ఫోటో పెట్టింది. సో మనకి ఇట్లా ఎంటీ వస్తుందన్నమాట. మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్ట్స్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణ వచ్చారు. ఇది కూడా ఫోటో ఫ్రేమ్ మోడల్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లా రెడీ టు ఉన్నాయన్నమాట. సో మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ప్రైస్ చెప్పేస్తారు, మీకు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్.